ఓ కొత్త స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. చాలా పెద్ద విషయాలే చెప్తోంది. ఏంటో చూద్దామా? ఇదేనండి రెడ్మీ 15C 5G. దీన్ని నెక్స్ట్ జనరేషన్ డివైస్ అంటున్నారు. ఈ ఫోన్ని ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ అనే పదం వాడుతున్నారు. అసలు దానర్థమేంటి? స్మార్ట్ఫోన్లో అందరూ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఇదే. లో బ్యాటరీ వార్నింగ్. చాలా చిరాగ్గా ఉంటుంది కదా? రెడ్మీ 15C 5G ఈ సమస్యకు చెక్ పెడుతోంది. అందుకే దీన్ని బ్యాటరీకా బిగ్ బాస్ అంటున్నారు. పరిష్కారం ఏంటంటే ఒక భారీ 6000 mAh బ్యాటరీ. ఈ సెగ్మెంట్లో ఇది చాలా పెద్ద కెపాసిటీ. అంటే ఇది కేవలం నంబర్ కాదు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజులొస్తుంది, పవర్ బ్యాంక్ అవసరమే లేదు. అంతేకాదు, ఈ బ్యాటరీ చాలా కాలం మన్నుతుంది. ఏళ్ల తరబడి దీని హెల్త్ పాడవకుండా ఉంటుంది. సరే, బ్యాటరీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యం కదా. ఈ ఫోన్కి పవర్ ఇచ్చేది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్. ఇదే దీని ఇంజిన్ అన్నమాట. ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. పాత మోడల్లో 4nm చిప్ వాడారు, ఇందులో 6nm. మరిది డౌన్గ్రేడ్ కాదా? డేటా చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈ కొత్త చిప్ ఇంకా ఫాస్ట్, బెంచ్మార్క్ స్కోర్స్ కూడా ఎక్కువే. 4nm చిప్ కొంచెం ఎఫిషియెంట్ కావచ్చు, కానీ దాన్ని ఈ 6000 mAh బ్యాటరీ ఈజీగా కాంపెన్సేట్ చేస్తుంది. సో ఫైనల్గా చూస్తే బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇదొక క్లియర్ అప్గ్రేడ్. పవర్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్కి డిస్ప్లే కూడా ముఖ్యం. అందులోనూ ఇది బిగ్ బాసే. రెడ్మీ 15C 5Gలో 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో చాలా స్మూత్గా ఉంటుంది. దీనివల్ల స్క్రోలింగ్ చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. కళ్లకు కూడా మంచిదని TUV సర్టిఫికేషన్ ఉంది. హార్డ్వేర్ మాత్రమే కాదు, ఈ ఫోన్ చాలా స్మార్ట్గా కూడా ఉంటుంది. ఫ్యూచర్ ప్రూఫ్ అన్నమాట. ఉదాహరణకు సర్కిల్ టు సెర్చ్, జెమినీ లాంటి లేటెస్ట్ AI ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అంటే ఈ ఫోను ఎప్పటికప్పుడు స్మార్ట్గా మారుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి నమ్మకంగా వాడుకోవచ్చు. అన్నిట్నే కలిపి చూస్తే అసలు బిగ్ బాస్ ఫోన్ ఫార్ములా ఏంటో చూద్దాం. ముందుగా భారీ బ్యాటరీ, ఆ తర్వాత ఫాస్ట్ పర్ఫార్మెన్స్, దానికి తోడు స్మూత్ డిస్ప్లే, స్మార్ట్ AI ఫీచర్స్. సో రెడ్మీ 510C 5G కేవలం పోటీ కోసమే కాదు, యూజర్కి ముఖ్యమైన విషయాల్లో లీడ్ చేయడానికి వచ్చింది. మరి పవర్, బ్యాటరీ, ఇంటెలిజెన్స్తో ఈ ఫోన్ ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తుందా? ఆలోచించాల్సిన విషయమే.